హాయ్ గాయ్స్, నా ఆనెస్ట్ రివ్యూ ఆన్ పెద్ది మూవీ. యాక్చువల్లీ మూవీ గురించి మాట్లాడే ముందు మూవీ రిలీజ్ అయ్యాక వచ్చే డిస్కషన్స్ గురించి ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హీరోయిన్ క్యారెక్టర్ గురించి వచ్చిన క్రిటిసిజం. హీరోయిన్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడారు అండ్ ఆనెస్ట్లీ ఇది మాట్లాడాల్సిన టాపిక్. యాజ్ అ ఉమెన్ గా, యాజ్ అ ఫెమినిస్ట్ గా, ఆర్ సింప్లీ యాజ్ అ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఎవ్రీ క్యారెక్టర్ షుడ్ హ్యావ్ వాల్యూ, హీరోయిన్ మీద క్రిటిసిజం నాకు అర్థమైంది. ఎందుకంటే క్యారెక్టర్ కి స్కోప్ లేదు, లెంత్ లేదు, స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ లేదు, తన నుంచి మనం నేర్చుకోవడానికి కూడా ఎక్కువ ఏం లేదు. అండ్ ఆ డ్రెస్సింగ్ గానీ, రిప్రజెంట్ చేసే విధానం గానీ ఆడియన్స్ కి అస్సలు కంఫర్టబుల్ గా అనిపించలేదు. సో హీరోయిన్ క్యారెక్టర్ ని మంచిగా రిప్రజెంట్ చేయలేదు. అందుకని వి ఆల్ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్, వి ఆల్ హ్యావ్ టు ఆస్క్ అబౌట్ ఇట్, అండ్ వి డిడ్. అండ్ డైరెక్టర్ కూడా అది రివ్యూ చేశారు, నేను మోడిఫై చేస్తానని చెప్పారు. అండ్ హీ సెడ్ సారీ, ఇదంతా జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వి రేజ్ ద క్వశ్చన్ ఆన్ వాట్ ఈస్ నాట్ గుడ్. సో ఐ అగ్రీ దిస్ క్రిటిసిజం. సో ఇది పక్కన పెట్టి ఐ వాంట్ టాక్ అబౌట్ వన్ మోర్ మెయిన్ పాయింట్. ఒక అబ్బాయికి 18 years ఉన్నాయి. సో వాడి లైఫ్ లో ఏదో అచీవ్ చేయాలనుకుని ఏదో స్టార్ట్ చేశాడు విత్ సమ్ డ్రీమ్. ట్రై చేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, ట్రై చేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. 20 years అయింది, 21 years అయింది, 22 years అయింది. హీ కీప్ ట్రయింగ్. లైక్ అది ఎక్కువ లాంగ్ టర్మ్ చేస్తున్నాడు, వర్కౌట్ అవ్వట్లేదా, ఇంకా దేనికో వెళ్తున్నాడు, ఏదో ఒక విధంగా తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఈ లైఫ్ సెట్ అవ్వట్లేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్, యాక్సిడెంట్స్, ఇలా ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఒక స్టేజ్ కి ఇంకా వాడు ఎలా అయిపోయాడంటే, వి ఆల్ నో దట్ ఒక డిప్రెస్డ్ ఫేజ్ లోకి వచ్చేసాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? గివ్ అప్ ఇచ్చేయాలా, లైఫ్ ని ఎండ్ చేసుకోవాలా, ఆర్ ఎల్స్ ఒక ముందు అడుగు వేయాలా? ఇదొక పర్సన్ స్టోరీ కాదు, ఇది మన అందరి స్టోరీ. నీ స్టోరీ, నా స్టోరీ, మన అందరి స్టోరీ. మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ రాలేదా? మన లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎన్ని ఫేజెస్ ని దాటుకొని వచ్చాము, ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కటి చూసాం, మళ్ళీ దాని నుంచి గెట్ బ్యాక్ అయ్యి లైఫ్ ని లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాం. అక్కడే స్టక్ అయిపోకుండా, ఆగిపోకుండా అలా మూవ్ ఆన్ అవుతూనే ఉన్నాం. చాలా సార్లు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, నాకే ఇలా ఉందా, వాట్ ఈస్ దిస్ అనుకునే క్వశ్చన్స్ చాలా సార్లు మనందరికీ వచ్చే ఉండుంటాయి. అండ్ ఈ మూవీలో నాకు కనెక్ట్ అయిన పాయింట్ కూడా ఇదే. ఏం జరిగినా సరే ఆ క్యారెక్టర్ అక్కడ ఆగిపోలేదు, సెటిల్ అవ్వలేదు, సరెండర్ అవ్వలేదు. ఎన్ని హార్డ్షిప్స్ వచ్చినా లోపల నుంచి ఎక్కడో స్ట్రెంగ్త్ ని తీసుకొచ్చి మళ్ళీ లేస్తూ ఉంటాడు. మళ్ళీ ఫైట్ చేస్తాడు, మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ ముందుకెళ్ళడానికి చూస్తాడు. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ పవర్ఫుల్. మనం ఇలాంటివి చాలా చూసాం ముందు, బట్ ఆ ఎమోషన్ ని ప్రెజెంట్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ బాడీ వల్ల, యాక్షన్ వల్ల, ఆ మాస్ మూమెంట్స్ వల్ల కాదు, బట్ ఆ ఫీలింగ్, ఆ స్ట్రగుల్, ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఏదైతే ఉంది కదా, దాని వల్ల. మూవీ చూసినప్పుడు అనిపించింది, అరే లైఫ్ లో ఇలా ఎవరికొకరికి జరుగుతూనే ఉంటది, స్టిల్ వాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నారా, అయితే నేను ఎందుకు చేయలేను, నేను కూడా చేయగలను, దాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఆడు ఇవ్వగలిగాడు. అండ్ ఆనెస్ట్లీ ఆ ఫీలింగ్ నాకు రీచ్ అయింది. అంటే డైరెక్టర్ ఆడియన్స్ ఏ ఎమోషన్ అయితే ఫీల్ అవ్వాలి అని అనుకున్నాడో ఆ ఎమోషన్ అయితే నాకు రీచ్ అయింది. అండ్ ఇంకొక పాయింట్ గురించి మాట్లాడాలి. ఆనెస్ట్లీ డిసప్పాయింట్ అయ్యే థింగ్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి మూవీలో. కొంచెం మంది ఆడియన్స్ రియాక్షన్స్ ఇంకా డిసప్పాయింటింగ్ గా ఉన్నాయి నాకు. మనం హీరోయిన్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడడం, దాంట్లో తప్పుంది, దాని గురించి అడగడం కరెక్ట్. కొన్ని డిస్కషన్స్ విన్నప్పుడు నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ జాన్వీ కపూర్ రైట్ నౌ. మన సొసైటీలో కొంచెం మందికి ఒక హ్యాబిట్ ఉంది, ఒక అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకుంది, ఎలా ఉంది, ఎంత స్కిన్ కనబడుతుంది, దీని మీద చాలా డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. మనకి తెలుసు అసలు అదంతా ఏం జరుగుతూ ఉంటదా అని. కానీ ఇప్పుడు అబ్బాయిల విషయంలో కూడా అదే స్టార్ట్ అయింది. షాక్ అయిపోయాను లిటరల్లీ నేను. మూవీలో రెస్లర్స్ ఉన్నారు, మనందరికీ తెలుసు, టీజర్ లో చూపించారు. రెస్లర్స్ వాళ్ళు రెస్లింగ్ చేస్తున్నారు. ఒక స్పోర్ట్ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, దానికి తగ్గట్టు బట్టలే కదా వేసుకుంటారు. ఇప్పుడు రెస్లర్స్ ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకొని గ్రౌండ్ లోకి రారు కదా. కానీ నేను ఒక వీడియో చూసాను, దాంట్లో ఒకడేమొచ్చి ఈ మూవీ గేస్ కి నచ్చుతుంది బికాజ్ వీళ్ళందరూ చెడ్డీ వేసుకున్నారంట. చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది నాకు. ఎందుకంటే స్క్రీన్ మీద వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత ట్రైనింగ్ చేసుకున్నారు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు, ఎంత ఇంటెన్స్ గా ఫైట్ చేస్తున్నారు అనే పాయింట్స్ అన్ని వదిలేసి వాళ్ళు ఏం వేసుకున్నారు అన్న దాని మీద డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి స్పోర్ట్ ఆడుతున్నప్పుడు ఆడి స్పోర్ట్ చూస్తారా లేదంటే బట్టలు చూస్తారా? మనం చూస్తున్న విధానంలోనే ప్రాబ్లం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదాన్ని సెక్షువలైజ్ చేయడం అవసరం లేదు. ఏదైనా జెన్యున్ గా రాంగ్ ఉంటే దాని గురించి మాట్లాడండి. సొసైటీకి మంచి కాని విషయాలు ఉంటే దాన్ని క్రిటిసైజ్ చేయండి. అంతేగాని ప్రతి దాన్ని వేరేగా చూసి మనం యాక్చువల్ పాయింట్ మిస్ అయిపోతున్నాం కదా. ఆనెస్ట్లీ ఈ మైండ్ సెట్ నిజంగా మూవీ ఫ్లాస్ కన్నా ఎక్కువ డిసప్పాయింటింగ్ గా అనిపించింది. సో వీటి గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. నౌ కమింగ్ బ్యాక్ టు ద మూవీ, నాకు పర్సనల్ గా ఈ మూవీలో బాగా నచ్చిన విషయం ఏంటంటే హార్డ్ వర్క్ ని చూపించిన విధానం. చెప్పాలంటే స్టోరీ ఏం కొత్త కాదు, ఆల్రెడీ ఇలాంటివి మనం ముందు చాలా చూసాం. స్టోరీని ప్రెజెంట్ చేసే విధానం, ఆ ఇంటెన్సిటీ, ఆ ఎమోషన్ నాకు కనెక్ట్ అయింది. ఎస్పెషల్లీ లైఫ్ లో హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు, కాన్స్టెంట్ గా ఫెయిల్ అయ్యి మళ్ళీ లేస్తున్న వాళ్ళు,
స్ట్రగుల్ చేసి ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవ్వచ్చు అని నాకు అనిపించింది. ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ టేక్ ఆన్ మూవీస్. కొంచెం మంది మూవీస్ ని ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, వాళ్ళకి ఇది యావరేజ్ గా అనిపించవచ్చు. కానీ గోల్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు, కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు, లైఫ్ లో ఏదో చేయాలి అని అనుకునే వాళ్ళకి కొన్ని సీన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతాయి. అండ్ రామ్ చరణ్ గురించి చెప్పాలంటే హీ టోటలీ కన్విన్స్డ్ మీ. నేను అక్కడ రామ్ చరణ్ ని చూడలేదు, పెద్దనే చూసాను. బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్, ఇంటెన్సిటీ అన్ని మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేశారు. పాజిటివ్స్ చెప్పాలంటే డెఫినెట్లీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ ఇంపాక్ట్, ప్రెజెంటేషన్, హార్డ్ వర్క్ ఫిలాసఫీ. నెగటివ్స్ చెప్పాలంటే ఆబ్వియస్లీ అబౌట్ జాన్వీ కపూర్స్ క్యారెక్టరైజేషన్, స్టోరీ కూడా ఇంకొంచెం ఫ్రెష్ ఉండొచ్చు, హైప్ మూమెంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనిపించింది. సో ఓవరాల్ నేను ఈ మూవీకి 8/10 ఇస్తాను. పర్ఫెక్ట్ కాదు, ఫ్లాస్ ఉన్నాయి. ఫ్లాస్ ఉన్నా సరే మూవీ నన్ను థింక్ చేయించింది, ఫీల్ చేయించింది, ఎమోషనల్ గా కనెక్ట్ చేసేలా చేసింది. ఫర్ మీ దాట్స్ ఎనఫ్ టు అప్రిషియేట్ ఇట్. సో yes, I genuinely like it పెద్ది. And I like Ram Charan not because of his body but his dedication and acting. మీరు చూసుంటే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.